అగ్రరాజ్య అధినేతగా ట్రంప్ అందుకునే జీతభత్యాలు ఎంత, ఆయనకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలేంటి, అధ్యక్షుడికి ఎలాంటి భద్రత ఉంటుంది అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది వైట్ హౌస్. దీనినే శ్వేత సౌధం అని కూడా పిలుస్తారు. అమెరికా అధ్యక్షుడిని శ్వేత సౌధానికి అధిపతి అని కూడా అంటారు. 6 అంతస్తుల ఈ భవనాన్ని 1800 సంవత్సరంలో నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమేణా హంగులు జోడించుకుంటూ వస్తున్నారు. 55,000 చదరపు అడుగులు కలిగిన ఈ భవనంలో 132 గదులు, 35 బాత్రూంలు ఉన్నాయి. ఇందులోనే టెన్నిస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, మూవీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ ఇటువంటివి చాలా ఉన్నాయి. అధ్యక్షుని విందు కోసం నిత్యం 5 చెఫ్లు పనిచేస్తూ ఉంటారు. అంతేకాదు, శ్వేత సౌధం కాకుండా బ్లెయిర్ హౌస్ అనే అతిథి గృహం కూడా అధ్యక్షునికి ఇస్తారు. ఈ శ్వేత సౌధం కంటే పెద్దగా సుమారు 70 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 119 గదులు, అతిథుల కోసం 20 బెడ్రూమ్లు, 35 బాత్రూమ్లు, 4 డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్ ఇటువంటివి ఉంటాయి. ఇక అమెరికా ప్రెసిడెంట్ జీతం విషయానికొస్తే అధ్యక్షుడి వార్షిక ఆదాయం $4 లక్షల ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం 3.4 కోట్ల వరకు ఉంటుంది. అంటే నెలకు సుమారు 29 లక్షల వేతనం అందుతుంది. ఈ మొత్తాన్ని అమెరికా కాంగ్రెస్ 2001లో నిర్ణయించింది. అప్పటి నుంచి ఈ మొత్తంలో ఎలాంటి మార్పు లేదు. అమెరికా అధ్యక్షుడు రిటైర్ అయ్యాక కూడా వార్షికంగా $2 లక్షల అందుకుంటారు. అంతేకాకుండా $1 లక్ష అలవెన్సెస్ రూపంలో ఇస్తారు. అమెరికా అధ్యక్షునికి వేతనంతో పాటు వ్యక్తిగత అధికారిక ఖర్చుల కోసం ఏటా $50,000 ఇస్తారు. ఇండియన్ కరెన్సీలో ఇది 43 లక్షల రూపాయలకు సమానం. ప్రయాణ ఖర్చుల కోసం మరో $1 లక్ష ఇస్తారు. భారతీయ కరెన్సీలో ఇవి 86 లక్షలు అన్నమాట. ఇవన్నీ కలిపితే ఏటా అధ్యక్షుడికి $5.69 లక్షల వరకు అందుతుంది. ఇక అధ్యక్షుడిగా శ్వేత సౌధంలోకి అడుగు పెట్టడానికి ముందు వేదికను డెకరేట్ చేయడానికి మరో $1 లక్ష చెల్లిస్తారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించడానికి ఒక ప్రత్యేక విమానాన్ని అందుబాటులో ఉంచుతారు. ఇదే ఎయిర్ ఫోర్స్ 1 విమానం. ఇందులో సకల సౌకర్యాలుంటాయి. ఈ విమానం గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు స్థానికంగా ప్రయాణించడానికి ఉన్న హెలికాప్టర్ పేరు మెరైన్ 1. గంటకు సుమారు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హెలికాప్టర్ భారీ పేలుళ్లను తట్టుకోగలదు. ఇందులో ఉన్న 3 ఇంజన్లలో ఒకటి ఫెయిల్ అయినా మిగతా వాటి సహాయంతో ఎగరగలదు. ఇలాంటివి ఒకేలా ఉండే 5 హెలికాప్టర్లు అధ్యక్షుల సేవలో సిద్ధంగా ఉంటాయి. అధ్యక్షుడు ఎందులో ప్రయాణిస్తున్నాడో శత్రువులకు తెలియకుండా ఉండడం కోసం ఇలాంటి ప్లాన్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక భద్రత కలిగిన కారును అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. దీన్ని బీస్ట్ గా పిలుస్తారు. అధునాతన ఫీచర్లతో, భారీ భద్రతా ప్రమాణాలతో ఈ కారును తయారు చేశారు. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా ఆయనతో పాటు ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోనే బీస్ట్ కారును కూడా వెంట తీసుకువెళ్తారు. అమెరికా అధ్యక్షుడితో పాటు వారి కుటుంబ సభ్యులకు 24/7 సీక్రెట్ సర్వీస్ భద్రత ఉంటుంది. ఇది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అనుభవించబోతున్న రాజభోగాలు.